హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిట్సుబిషి క్యూ సిరీస్ పిఎల్సి విత్ జిఎక్స్ వర్క్స్ 2తో పిఎల్సి హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ సిపియుతో స్టార్ట్ చేస్తాం. యూఎస్బి సిపియుకి కనెక్ట్ చేయాలి. మీ పీసీ లేదా డెస్క్టాప్లో జిఎక్స్ వర్క్స్ 2 సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఆన్లైన్ ఆప్షన్కి వెళ్ళి రీడ్ ఫ్రమ్ పిఎల్సి నొక్కితే పిఎల్సి సెలెక్షన్ అడుగుతుంది. దాన్ని చెక్ చేసుకొని ఓకే ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ అన్నీ చెక్ చేసుకొని కనెక్షన్ టెస్ట్ ఇచ్చి ఓకే ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది. అక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టి బ్యాకప్ అంతా లోడ్ చేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేయాలి. సో అంతా బ్యాకప్ వచ్చిందా లేదా అని బిఫోర్ కన్ఫర్మ్ చేసుకొని దెన్ పారామీటర్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. తర్వాత పిఎల్సి పారామీటర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో అక్కడ చెక్ చేసుకోవాలి పిఎల్సి నేమ్ ఉందా లేదా అని. ఇది లేకోకుంటే బ్యాకప్ అంతా క్లియర్గా ఉంది, కొత్త సిపియు అని అర్థం. సో బ్యాకప్ లేబుల్ అండ్ కామెంట్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ర్యాండమ్గా మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఐఓ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తే హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫస్ట్ పిఎల్సి ఆప్షన్ ఉంది. సో సిపియు హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లో ఏదైతే ఇచ్చామో దాని స్పెసిఫికేషన్ ఇక్కడ చూడండి. QJ7 సంథింగ్ అది వచ్చేసి మీరు ఇక్కడ మాడ్యూల్ నేమ్లో మీరు ఎంటర్ చేయాలి. Q06UDB అనేది నా సిపియు నెంబరు. సో నేము అది నేను ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేశాను. సో మీకు సంబంధించి మీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లో ఏదైతే సిపియు ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేను ఈథర్నెట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నా. సో దీనికి ఇది ఇంటెలిజెంట్ మాడ్యూల్ అవుతుంది కాబట్టి ఇంటెలిజెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాడ్యూల్ నేమ్ సేమ్ సిపియు లాగా ఇక్కడ QJ71E71 అనేది నా మాడ్యూల్ నెంబర్ కాబట్టి ఇక్కడ నేను మాడ్యూల్ నెంబర్ ఇచ్చాను. సో తర్వాత పాయింట్స్ వచ్చేసి నాకు 32 పాయింట్స్. బేస్డ్ ఆన్ మీ మాడ్యూల్ మీరు పాయింట్స్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత పోర్ట్ అడ్రస్ వచ్చేసి 00 ఇచ్చాను. తర్వాతది కూడా ఇంటర్నెట్ మాడ్యూలే కాబట్టి నా హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లో ఇంటెలిజెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మాడ్యూల్ నేమే సేమ్ QJ71E71 ఇచ్చుకున్నాను. -100 యాడ్ చేశాను. సో అది ముందే మీరు చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ ఇవ్వాలి మనము మాడ్యూల్ నేమ్ది. సో ఇది కూడా సేమ్ 32 పాయింట్స్ కాన్ఫిగరేషనే కాబట్టి 32 పాయింట్స్ ఇచ్చుకున్నాను. అడ్రస్ వచ్చేసి 00 ఎండ్ అయింది కాబట్టి 0020 నుంచి నాకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 0020 ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సీసీ లింక్ మాడ్యూల్ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ దానికి పిఎల్సికి అది కూడా ఇంటెలిజెంట్ మాడ్యూల్ అవుతుంది. సో ఇంటెలిజెంట్ సెలెక్ట్ చేసుకొని మాడ్యూల్ నేమ్ ఏమైతే ఉందో అది ఇచ్చుకోవాలి మనం ఇక్కడ. మాడ్యూల్ మాన్యువల్గా ఎంట్రీ చేశాను నేను. దాని తర్వాత ఈ పాయింట్స్ వచ్చేసి సేమ్ 32 పాయింట్స్. మనకి ఎంత కావాలో ఆ మాడ్యూల్లో చూసుకొని మనం ఇచ్చుకోవాలి. సో అడ్రస్ వచ్చేసి 0040 32 పాయింట్స్ కాబట్టి. తర్వాత ఇంకా బేస్ అండ్ పవర్ సప్లై మాడ్యూల్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలి. సో హార్డ్వేర్ కాన్ఫిగరేషన్లో బేస్ వచ్చేసి Q38 కాబట్టి నేను మాన్యువల్గా బేస్ చెక్ చేసుకొని మాడ్యూల్ నేమ్ బేస్ నేమ్ ఇక్కడ Q38 అని ఎంట్రీ చేశాను. మీకు ఏది చేసింటే అది అక్కడ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత పవర్ సప్లై మాడ్యూల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంట్రీ చేశాను. తర్వాత ఎక్స్టెన్షన్ కేబుల్ ఏం లేదు.
తర్వాత స్లాట్ వచ్చేసి నాకు బేస్ వచ్చేసి 8 స్లాట్స్ కాబట్టి 8 స్లాట్స్ అని ఎంట్రీ చేశాను. బేస్డ్ ఆన్ మీ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ నుంచి తీసుకోవాలి. సో, తర్వాత కంప్లీట్ అయిపోయింది. తర్వాత చెక్ ప్రెస్ చేయాలి. దేర్ ఈజ్ నో ఎర్రర్. సో, కాన్ఫిగరేషన్ అంతా క్లియర్ అయింది కాబట్టి ఎండ్ నొక్కాలి. ఎండ్ నొక్కేసి తర్వాత ఆన్‌లైన్‌కి వెళ్ళి రైట్ టు పీఎల్‌సీని ప్రెస్ చేయాలి. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ కొట్టు రైట్ టు పీఎల్‌సీ అని ఇవ్వాలి. సో, అక్కడ అన్ని సెలెక్ట్ ఆల్ చేసేసి ఏమైతే చేంజ్ చేసామో అన్నీ తర్వాత ఎగ్జిక్యూట్ ఇవ్వాలి. సో, ఎగ్జిక్యూట్ ఇచ్చామంటే ఇప్పుడు మనకు చేసిన హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ అంతా పీఎల్‌సీకి అప్‌లోడ్ అయిపోతుంది. సో, అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయాలి. సో, మీకు కావాల్సుంటే తర్వాత తీసుకోవచ్చు. రీడ్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు.